మనసంతా నువ్వే సీరియల్ ఈటీవీలో రాత్రి 8:30కి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్ కథలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం యష్ పోలికలతో ఉన్న కాశీ అనే కొత్త క్యారెక్టర్ కథలో ఎంటర్ అయింది. అయితే ప్రస్తుతం ఆ క్యారెక్టర్ యష్ లాగా ఇంట్లో ప్రవేశించాడు. ఇక యష్ మాత్రం హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సీరియల్లో చీపురు భవాని ఓ కొత్త క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ముద్దమందారం సీరియల్లో చీపురు భవానీగా పాపులారిటీ పొందిన భావనారెడ్డి ప్రస్తుతం పాపేమా జీవన్ జ్యోతి సీరియల్లో ఇందుమతి క్యారెక్టర్ లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్లో కాశీని పెంచిన తల్లి క్యారెక్టర్ లో ఈమె ఎంట్రీ ఇచ్చారు. అలాగే కాశీకి 2 చెల్లెళ్లు కూడా ఉన్నట్లు కథలో తెలుస్తోంది. లేటెస్ట్ ప్రోమో ప్రకారం ఈడేమైనా నా సొంత కొడుక గాల్నా కొడుకని శేరదీశ అని ఈ కొత్త క్యారెక్టర్ అంటోంది. పక్కన 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు కాశీని పెంచిన కుటుంబం అని తెలుస్తోంది. మరి రాబోయే ఎపిసోడ్స్ లో మనసంతా నువ్వే సీరియల్ ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, ఇంతకీ యష్లా ఉన్నది దమయంతి మరో కొడుకు అని సింధు ఎప్పుడు కనిపెడుతుంది, కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి మిస్ కాకుండా చూడండి మనసంతా నువ్వే ఈటీవీలో రాత్రి 8:30కి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.